3000 మంది మహర్షులు, అదేవిధంగా దేవతలు, ఋషులు అందరూ అక్కడికి వేయించేశారు. ఆ ముహూర్తం ఆగమిస్తున్నది. వాళ్ళు ఆత్రంగా అక్కడ ఎదురు చూస్తున్నారు. పైగా ఎదురు చూస్తున్న విధానం ఎలా ఉన్నదో చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఈ చిదంబర మాహాత్మ్యంలో 17వ అధ్యాయం దగ్గర ఉన్నాం మనం. ఈ 17, 18 అధ్యాయములు రెండూ కూడా అత్యంత ముఖ్యమైన అధ్యాయాలుగా చెప్తారు మనకి సంప్రదాయవేత్తలు. ఇది పారాయణ యోగ్యమైన గ్రంథం. అందులో ఈ 2 అధ్యాయములకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే ఈ అధ్యాయాల్లో స్వామి తన యొక్క అపూర్వమైనటువంటి తాండవ దృశ్యాన్ని చూపిస్తున్నాడు. అదేవిధంగా వరము అనుగ్రహించడం. ఈ 2 అధ్యాయాలు ఈ 2 కనిపిస్తాయి. మొదటి 17వ అధ్యాయంలో స్వామి యొక్క తాండవ దర్శనం, రెండవది అనుగ్రహం, వరప్రదానం అనమాట. ఈ 2 ఘట్టముల చేత ఈ 2 అధ్యాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడింది. తతస్థౌ శుద్ధయోగేన సంయుతౌ శంభునేరితం జినం శ్రీమద్ వినిశ్చిత్యా పూర్ణోలాస్తౌ బభూవతు. శుద్ధయోగంతో కూడుకున్న వారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. శుద్ధయోగం అని ఎందుకన్నారు అంటే యోగాల్లో కూడా శుద్ధ యోగాలు, శుద్ధం కాని యోగాలు ఉంటాయా? యోగం ఎప్పుడు శుద్ధమే. మరి శుద్ధయోగం అని చెప్పడంలో విశేషం ఏంటంటే పరమాత్మ ప్రాప్తి తప్ప మరి ఏ వాంఛ లేనటువంటి యోగము శుద్ధయోగము. కేవలం బ్రహ్మత్వ ప్రాప్తి తప్ప మరి ఏమీ లేనటువంటి యోగం ఏది ఉందో దాన్ని శుద్ధయోగం అని అంటారు. అలాంటి శుద్ధయోగంతో కూడినటువంటి వారు ఉల్లాసముగా సాధన చేస్తూ ఉన్నారు. వారు ఆ సాధన దశనంతటి కూడా అమృతం తాగుతూ గడిపారు. ఆ అమృతం ఏమిటి అంటే ఆ అమృతము సుధా క్షీరేక్షు సదృశం. అది తీయనైనటువంటి అమృతము, ఒక విధంగా దేవలోకంలో దొరికే అమృతం వంటిది. అదేవిధంగా క్షీరముతో ఇక్షురసంతో కూడా సమానమైన తీయనైనటువంటి అమృతం. అదేమిటంటే పంచాక్షరమయం రసం. పంచాక్షరి అయిన అమృతాన్ని పానం చేస్తూ గడుపుతున్నారు వారు అన్నారు ఇక్కడ. అంటే దివ్యమైన పంచాక్షరి జపం చేస్తూ పాయం పాయం భృశం తృప్తే మునిద్వంద్వే తపస్యతి. పాయం పాయం మాటి మాటికి ఆ పంచామృతాన్ని తాగుతున్నారట. పంచామృతం అంటే పంచాక్షరామృతాన్ని తాగుతున్నారు. ఇందులో విశేషం ఏంటంటే వారు ఆ పంచాక్షరిని ఊరికినే జపించడం కాదు, దానిలో ఉన్న సమస్త మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అనుష్ఠానం చేశారనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏకదాకు తయోపార్శ్వం ఆజుగ్ముస్తండవార్చిన పూర్వమేవ సమాయాత 3,000 మునీశ్వరా. ఆ విధంగా వారు సాధన చేస్తూ ఉంటే అక్కడికి ఈ ఋషులందరూ చేరుకున్నారు. దినే తస్మిన్ సమాయాతే సమాయాత తపోధనా తపశ్చరంత సంయాత. ఆ సమయం వచ్చింది. ఆ సమయం రాగానే ఆ రోజు సూర్యోదయం వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుందండి. ఆ గురువారం నాటి సూర్యోదయం. ఎందుకంటే ఈ రోజే కదా మాకు పరమేశ్వరుడు తన యొక్క దివ్య తాండవాన్ని చూపిస్తానన్నాడు అనే భావనతో ఆ రోజు ప్రాతకాలం వాళ్ళు లేస్తూనే ఆ నాట్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాగో అంటే ఆకలితో బాధపడుతున్న లేగదూడలు వాటి తల్లులైన ఆవుల కోసం ఎలా ఎదురు చూస్తాయో, చాతకాలు మేఘాల కోసం ఎలా ఎదురు చూస్తాయో అలా శివుని రాక్ కోసం ఎదురు చూస్తున్నట్ట. ఉపమానమే ఎంత గొప్ప విశేషంగా చెప్పారో చూడండి. యథా క్షుధా పరిక్లాంతా ధేనూనామివ తర్ణకా చాతకా ఇవ మేఘానాం